తర్వాత ఇది మరొక దినపత్రిక గంటారామ దినపత్రిక సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఏమన్నా మనం చూడవచ్చు. దీంట్లో చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ మాయాజాలం ఒప్పంద ఉద్యోగ సతీమణి ఖాతాలోకి మళ్ళీ సుమారు 1 కోటి రూపాయలు అంటూ ఒక వార్తను ప్రచురించింది. పిఎంకేవైసీ పథకంలో భాగంగా ఐడబ్ల్యూఎంసీ పనుల్లో భారీ అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్ట్ ఉద్యోగి చెక్ డ్యాం పెన్లకు సంబంధం లేని ఒప్పంద ఉద్యోగం సతీమణి ఖాతాలోకి డబ్బులు ఎలా జమ చేశారో అందు చిక్కని వైనం. కాంట్రాక్ట్ పనులు చేయకుండానే సొంత ఖాతాలోకి డబ్బులు జమ చేసిన గనులు. ఏటూరు నాగారం తాడ్వాయి మండలంలో చెక్ డ్యాం పనుల్లో చక్రం తిప్పిన డిఆర్డీఏ ఐటీడీఏ కాంట్రాక్ట్ ఉద్యోగి అంటూ ఒక వార్తనైతే ప్రచురించింది. ములుగు జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో పిఎం కేవైసీ పథకంలో భాగంగా ఐడబ్ల్యూ ఎంపీ కింద చేపట్టిన పనుల్లో భారీ అవినీతి జరిగిందని గంటారామ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించిన విషయం పాఠకుల విదితమే. స్పందించిన అధికారులు ఇప్పటికే విచారణ ఆదేశించడం సమాచారం. తీగలాగితే డొంకగలిగిన చందంగా ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లో సుమారు 1 కోటి రూపాయల అవినీతి అక్రమం జరిగిందన్న విషయం వెలుగులోకి రాబోతున్నది. ప్రస్తుతం ఏటూరు నాగారంలో ఐడీలో విధులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి సతీమణి ఖాతాలోకి ఐడబ్ల్యూఎంపీ పనులకు సంబంధించిన డబ్బులను ఆమె ఖాతాలోకి నిబంధనల విరుద్ధంగా అక్రమంగా జమ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ తీర్మాన కాపీలో ఉన్న వ్యక్తుల ఖాతాలోకి వెళ్లాల్సిన డబ్బులు చెక్ డ్యాం కాంట్రాక్ట్ పనులకు ఏ సంబంధం లేని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగ సతీమణి ఖాతాలోకి సుమారు 1 కోటి రూపాయలు ఎలా జమ చేశారని అందు చిక్కని ప్రశ్నగా మారింది. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగి తానే సొంతంగా తన సతీమణి ఖాతాలోకి ఆ డబ్బులను జమ చేసుకున్నాడా లేక పై అధికారుల అండదండలో ఆమె ఖాతాలో మళ్లించాడా అనే అంశం తేలాల్సి ఉంది అంటూ ఈ యొక్క వార్తనైతే ప్రచురించింది. సో ఇది గంటారామ దినపత్రిక సంబంధించినటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంబంధించిన తతంగం మీద ఉన్నతాధికారులు మరి చేపట్టి ఆ సంబంధించినటువంటి అవినీతి కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అందరి టీవీ కూడా కోరుతా ఉంది. అయితే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక రకాలుగా కూడా కోట్ల రూపాయల నిధులు మాత్రము ఇలా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. కొంతమంది అక్రమార్కుల జేబులు నింపేందుకు మాత్రం ఉపయోగపడుతున్నాయని గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించి కూడా అధికారులు చర్యలు చేపడతాము, తర్వాత మేము అంతా విచారణ చేపడుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరిపైన చర్యలు తీసుకున్నట్టు మాత్రం మనకైతే కనబడతలేదు. కాబట్టి ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఈ యొక్క సంబంధించినటువంటి అంశంలో మాత్రం మీరు విచారణ చేపట్టాలి. లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని అందరి టీవీ కూడా మరి ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయే ప్రయత్నం మాత్రం చేస్తుంది.